ఈరోజు ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీ లింగాపురం గ్రామంలో యాదవ కాలనీలో గత కొన్ని సంవత్సరాల నుండి రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వర్షం వచ్చినా కూడా ఇక్కడ నడుచుకుంటా వెళ్ళాలంటే బుద్ధలో నీళ్లు నిలిచి దోమలు అయితేనేమి, ఇవి చిన్నపిల్లలు పోవాలన్నా ఒక ముసలి పోవాలన్నా ఒక ఇద్దరు ముగ్గురు కింద పడినారు. అది తెలుసుకుని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పంచాయతీ ఆఫీస్ కాడికి రావడము, వాళ్ళు మాటలు మమ్మల్ని అడగడము, అయినా కూడా కొన్ని కారణాల వల్ల పంచాయతీలో కొన్ని సంవత్సరాలు పని చేయలేకపోయినాము. ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ పంచాయతీలో అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అదే కోవలోనే ఈరోజు లింగాపురం గ్రామంలో యాదవ్ కాలనీలో సిమెంట్ రోడ్డు వేస్తున్నాము. ఇంకా కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి గ్రామంలో, అవి కూడా త్వరితగతిన అయిపోయేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి వాళ్ళతో చెప్తున్నాను. ఈ మధ్యకాలంలోనే అక్కడ డ్రైనేజీ కూడా ఈ కాలనీలోనే పెద్ద డ్రైనేజీ చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. నీళ్లు ఎక్కువ నిలిచి నీళ్లు పోక దోమలు, విపరీతమైనటువంటి దోమలు, విషపూరితమైనటువంటి పురుగులు అందుకు వచ్చి అక్కడ స్టోరేజ్ అవుతున్నాయి. ఇప్పుడు అవి కూడా ఆ డ్రైనేజ్ కూడా అయిపోయింది. ఇంకా కొద్దిగా ఓసీ కాలనీలో కూడా చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లు కూడా తొందరలోనే అయిపోయేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మాటిస్తున్నాను. తొందరలోనే అయిపోయేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాంకు ఇచ్చేసినటువంటి సుబ్బారెడ్డి అయితేనేమి, ఆంజనేయులు, ఇంకా అందరూ ఈ గ్రామ ప్రజలకు, పెద్దలకు అందరికి కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ గ్రామానికి ఎన్నో ఏళ్ల ముందు బరేలు గ్రౌండ్ ఉంది. బరేలు గ్రౌండ్ కూడా అన్యాక్రాంతమైంది. అది త్వరలోనే గౌరవ ఎంఆర్ఓ గారికి చెప్పి అక్కడ కొలతలు వేపించి అక్కడ చుట్టూ కాంపౌండ్ కూడా కట్టిస్తామని చెప్పి వీరికి మాటిస్తున్నాను. పంచాయతీ ద్వారా ఏ సమస్య అయినా కానీ మాకు చేతనైనంత వరకు పంచాయతీ ద్వారా, పంచాయతీ నిధులతో తొందరగా చేస్తామని చెప్పి ఈ గ్రామ ప్రజలకు మాటిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.